హాయ్ అండి. ఈరోజు వీడియోలో పెసరపప్పు కట్టు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఎండాకాలం మరీ మంచిది, చాలా చలువ చేస్తుంది కూడా. అటువంటి పెసరకట్టు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానన్నమాట. ముందుగా కుక్కర్లో 1 కప్పు పెసరపప్పుని తీసుకోండి. పెసరపప్పుని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ పెసరకట్టు పొట్టకి చాలా తేలిగ్గా అనిపిస్తుంది. రాత్రులు కూడా హాయిగా తినచ్చు. ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేయండి. ఆపై కుక్కర్ని మూతపెట్టి 3 విజిల్స్ రానివ్వండి. మూడు విజిల్స్ వచ్చాక పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 రెబ్బలు కరివేపాకు, ముప్పావు లీటర్ నీళ్లను యాడ్ చేయండి. అంటే 750 ml అన్నమాట. మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి 15 నుంచి 20 నిమిషాలు మరగనివ్వండి లో ఫ్లేమ్ మీద. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. పెసరపప్పులో వేడిని తగ్గించే గుణాలు ఉన్నాయి. అంతేకాదు పెసరపప్పులో విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వేడి ఎక్కువ ఉన్న వాళ్లకు ఈ పెసరపప్పు కట్టు వరం లాంటిది. ఇప్పుడు స్టవ్ పైన తాలింపు ప్యాన్ పెట్టుకోండి. తాలింపుకి సరిపడా ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముక్కలుగా చేసుకున్నటువంటి 2 ఊరమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 3 రెబ్బలు కరివేపాకు వేసి వేయించండి. వేయించిన తాలింపుని కట్టులోకి ట్రాన్స్ఫర్ చేయండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా చేసుకుని పెసరపప్పు కట్టు రెడీ. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.